3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. చదవగలిగిన వారు మరి నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఆ రీతిగా మార్చి చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియుజైనని మీరు ఎరుగరా? గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరింతము. ఈ యొక్క ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మరి మనంగా పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందవలసిన వారు ఉంటున్నాం. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, పొందడం వల్ల వచ్చే లాభం ఏంటి, పొందకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి. ఎందుకంటే ఏ పనైనా చేసేటప్పుడు ఈ రెండూ ఆలోచించాలి. లాభ నష్టాలు అనేవి రెండూ ఆలోచించకుండా ఏ మానవుడు ఏ పని చేయడు. నేను ఈ పని చేయడం వల్ల లాభం కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా? అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అంటాడు, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని మేలుకు కాదు అంటాడు. ఎందుకు వారు కూడి రావడం? మేలు పొందవలసిన దానికి బదులుగా కీడు అనుభవిస్తున్నారట. ఎందుకు కీడు అనుభవిస్తున్నారు అంటే, ఆ రొట్టెలో ఆ రసములో తమ్మును తాము పరీక్షించుకోకుండా అనాలోచనగా చెయ్యి వేయడం వల్ల వారు కీడుకే వారు కూడి వస్తున్నారు అంటున్నారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం అనేది అది మన మేలు కొరకే పాలు పంపులు పొందాలి, కానీ మన కీడు కొరకై ఉండకూడదు. మన మేలు కొరకే అది పాలు పంపులు పొందాలి అంటే ఒక్కసారి మనం సరి చేసుకోవలసిన వారు ఉంటున్నాం. ఎలాగా అంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు ఎలాగైతే పులు చేయగలుగుతుందో, మనలో రక్షించబడ్డాము, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము కూడా ఏ చిన్నది మనలో ఉన్నప్పటికీ కూడా అది మనల్ని దేవుని యొక్క రాజ్యాన్ని చేరకున్నట్లుగా అది మనల్ని ఎంతో ఆటంకపరిచేదనమాట. చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో ఏ చిన్నది కూడా పాపము మనలో కనపడకూడదు. ఏ చిన్న పాపమైనా అది పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళకున్నట్లుగా అది మనల్ని అడ్డుపడేది. ఎందుకంటే సాతానుడు మన గురించి బాగా ఎరిగినవాడు. మన గురించి వాడికి తెలియనిదంటూ ఏమీ లేదు. మనం పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చిపోయేదాకా మనం చేసినవన్నీ వాడికి తెలుసు. మన మాట కానీ, మన నడక కానీ, మన యొక్క క్రియలు కానీ, మన ఆలోచన కానీ, మన యొక్క వినికిడి కానీ, ఇవన్నీ వాడికి తెలుసు. ఒకవేళ మనం రక్షించబడ్డాం, ఇన్ని సంవత్సరాల దేవుడి మందిరానికి వచ్చాం, మనం దేవుడి బిడ్డలుగా ఆయన సేవిస్తూ ఎంతో దేవుడికి మన నమ్మకంగా జీవించి ఏదో చిన్న పాపం చేయడం వల్ల మనం దేవుణ్ణి ఒకవేళ మనం మరణించినా కానీ దేవుడట ఒకవేళ ఏదో జాలిపడి పోన్లే ఇన్ని మంచి పనులు చేశారు కదా మనం పరలోకం తీసుకువెళ్దాం అని కానీ దేవుడు తీసుకెళ్తానంట. సాతాను కూడా ఎంత మాత్రం కూడా ఒప్పుకోదట. ఎందుకు ఒప్పుకోదు అంటేనంట, పాపము చేసేవారిని రాజ్యంలో ప్రవేశించకూడదు కదా. ఎందుకంటే అపవిత్రమైనది కానీ నిషిద్ధమైనది కానీ ఏదియూ నీ రాజ్యంలో ప్రవేశించకూడదు. అది పరలోక రాజ్యంలోది ఎవరెవరు ఏరతారు అంటే, ఎవరెవరు ప్రవేశించగలుగుతారు అంటే ఒక్క నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ అనీతిమంతులు కానీ అంటే నిషిద్ధమైనది ఏదైనాను పాపము చేసేవారు ఎవరైనాను సరే ఆ రాజ్యములో ప్రవేశించరట. ఎందుకు అంటే దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధమైనది కాబట్టి ఆయన్ని సేవించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి. సరే, మీకు ఒక్క మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27 వచ్చినవండి. ప్రకటన 21:27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతుడు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది ఏదైనను అబద్ధమైన దానిని
జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశించడు. నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశించడు. ఆ రాజ్యములోనికి అసహ్యమైనది కానీ, మరి నిషిద్ధమైనది కానీ, అబద్ధములాడేవారు కానీ ఆ రాజ్యములో ప్రవేశించరు. కాబట్టి ఇక్కడ ఉండగానే మన జీవితాన్ని పరిశీలన చేసుకోవలసిన వారికి ఉంటున్నాం. ఏమని పరిశీలన అంటే, ప్రభువా, నేను నీ రాజ్యాన్ని కోల్పోకూడదు. ఈ లోకంలో నువ్వేది కోల్పోయినా పర్లేదు, నీ ఆస్తిని కోల్పోయినా, నీ ఆరోగ్యాన్ని కోల్పోయినా, నీ డబ్బును కోల్పోయినా, నీ బంగారం కోల్పోయినా, నీ కుటుంబాన్ని కోల్పోయినా, ఈ లోకంలో నువ్వేది కోల్పోయినా పర్లేదేమో కానీ ఆ పరలోకాన్ని కానీ కోల్పోయేమో అంటే ఇంకెప్పటికీ దాని నుంచి బయటికి రాము. ఎందుకంటే ఈ లోకంలో ఏది పోయినా తిరిగి మరలా మనం సంపాదించుకోగలుగుతాం. అవునా లేదా? కొన్నిసార్లు అంటాం, భర్త చచ్చిపోతే ఎలాగండి, ఇంకా భర్త చచ్చిపోతే ఇంకా భార్యకు తనువే లేదు కదా, ఇంకా ఆమె ఎలా సంపాదించకూడదు భర్తని అంటే, ఒకవేళ భర్త చచ్చిపోతే మరలా ఆ స్త్రీ మరొక పురుషుణ్ణి పెండ్లి చేసుకోవచ్చు. ఒకవేళ భార్య చచ్చిపోయింది అనుకోండి, ఒకవేళ ఆ పురుషుడు ఆ లోటుని ఎవరూ తీర్చలేరు అనుకోలేదు, మరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. కారణం ఏంటి? ఒకరు పోయినా ఇంకోటి మరలా మనం సంపాదించుకోగలుగుతాం. అది బంగారమైనా, అది మనిషి అయినా, అది ఎవరినైనా సరే. కానీ దేవుడు రాజ్యాన్నే కానీ కోల్పోతే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ఇంతకాలం దేవుడు నమ్మేనని చెప్పి, ఇంతకాలం దేవుడు మందిరానికి వచ్చి, ఇంతకాలం ఎంత సమయాలు దేవుడు కొరకు గడిపి, ఎంత డబ్బును దేవుడు కొరకు ఇచ్చి, ఇంత చేసి మనం పరలోకం చేరలేదు అంటే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉంటారు చూడండి. అందుకని అంటాడు, నాలాంటి దౌర్భాగ్యుడు ఇంకెవడు ఉండడేమో అంటాడు అపోస్తలుడైన పౌలు. సరే, మీకు చూపిస్తాను. దేవుని యొక్క రాజ్యాన్ని కానీ కోల్పోతే ఇంకంతకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ లేరండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మొదటి పత్రిక 15వ అధ్యాయము 19 వచ్చినవండి. 15-19. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరేమో. కాబట్టి అందుకే మనం చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని అంటాడు, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ప్రతిరోజు మన బ్రతుకు ఎలాంటిదంటే భయముతోనూ వణుకుతోనూ మనం కాపాడుకోవాలి. ఈరోజు మనిషిగా లోకంలో బ్రతకడానికి ఎంతో భయపడుతూ బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఎన్ని వ్యాధులు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎప్పుడు నేనేమైపోతానేమో అని ఎంతో భయపడుతున్నాం. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా ఎప్పుడు ఏమవుతుందో కలుషితం అవ్వకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఒక్క చిన్న పాపం ఉంటే చాలండి మనం దేవుని యొక్క రాజ్యములోనికి చేరకపోవడానికి. ఎందుకంటే సాతాను మన మీద ఫిర్యాదు చేస్తుంది. నీ బిడ్డ అన్నావు, నువ్వు ఎలాగ పరలోకం తీసుకెళ్ళావు, ఆ వ్యక్తి ఇలాంటి పాపం చేశాడు, ఆమె ఇలాంటి పాపం చేసింది, మరి ఇలాంటి పాపం చేసిన ఆమెను, ఇలాంటి పాపం చేసిన ఆయన్ను నువ్వెలాగ నీ రాజ్యం తీసుకెళ్ళావు? అప్పుడు దేవుడు అనొచ్చు, అయ్యో సాతానా, ఇంతవరకు నమ్మకంగానే జీవించాడు, ఈ ఒక్క పాపమే కదా, మరి అందుకే నేను క్షమించేశాను, ఈ ఒక్క పాపమే కదా నేను క్షమించేశాను, అందుకే నేను పరలోకం తీసుకెళ్ళాను అంటే సాతాన్ అంటదంట, నువ్వెప్పుడు క్షమించాలి? అతడు ఒప్పుకుంటే క్షమించాలి. అంతేనా? దేవుడు పాపాలను ఎప్పుడు క్షమించాడట? మన పాపములను మనం ఒప్పుకోకుండా దేవుడు క్షమిస్తాడా? మరి అది ఒప్పుకుంటుందా? నువ్వేమో ఒప్పుకుంటేనే క్షమిస్తాను అని చెప్పావు, దానికి నేను కట్టుబడ్డాను. ఇప్పుడు ఒప్పుకోకుండా కూడా నువ్వు క్షమిస్తావా? మరి ఒప్పుకోకుండా కనుక చచ్చిపోయింది ఆ మనిషి, తను చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా చనిపోయినప్పుడు మరి నువ్వు ఎలా పరలోకం తీసుకెళ్తావు? అందుకని చాలా జాగ్రత్త. మనం అనుకుంటాం, ఇంకా నాకు వయసు ఉంది,
ఇంకా నాకు ఆరోగ్యం ఉంది, ఇంకా నాకు అన్ని వసతులు బాగానే ఉన్నాయి, పర్లేదులే, ఇంత త్వరగా నేను చచ్చిపోను, ఇంకొంచెం టైం పడుతుంది, నేను చనిపోవడానికి ఇంకా కొంత అవకాశం ఉంటుందని మనం అనుకుంటూ ఉంటామట. అందుకనే మానవుడు ఎప్పుడూ కూడా ఇలాగ తలుస్తూ ఉంటాడట. ఏమని తలుస్తాడో మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనమండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి, 13, 14 వచనాలు. 13, 14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించిందో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆయన అంటున్నాడు, నీ జీవము ఏపాటిది. నువ్వు అనుకుంటున్నావు, నాకు వయసు ఉంది, నేనప్పుడే ఎందుకు ఇలాగ అయిపోతాను అనుకుంటున్నావా? మరణానికి వయసుతో నిమిత్తం లేదు. మరణము ఈ వయసులోనే రావాలి, ఈ వయసులో రాకూడదనేమీ లేదు. మరణము ఏ వయసులో ఉన్న వారికైనా రావచ్చు. ఒకవేళ మనకే కానీ ఆ మరణమనే సమయం దగ్గర పడితే మనం చేసిన పాపానికి మనం ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నావా? ఇంకా నేను చనిపోను, ఇంకా నాకు వయసు ఉంది, పర్లేదు పర్లేదు. అందుకని అంటాడు, నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఒకవేళ మరణం ఎప్పుడో మనకు తెలిసిపోయి ఉంటే మనం అన్నీ సరిదిద్దుకొని వెళ్ళిపోతాం. అంతేనా? నిజంగా నేను ఒక మాట చెప్తాను, ఇలాంటి అవకాశం బహు కొద్ది మందికి మాత్రమే ఇచ్చాడు. అందులో ఒక ఆయన హిజ్కియా కదా. నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోవయ్యా అని చెప్పాడు. నిజంగా దేవుడు ఆయన దగ్గర తీసుకుపోతాను అంటే ఎంత సంతోషం నాకు. అంటే ఒకసారి ఇలాగ ఆలోచించింది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగి ఈ వయసులో ప్రాణం పోతే ఇంకా నేను జీవించవలసిన జీవితకాలం చాలా ఉంది కదా, మరి చనిపోతే ఎంత నష్టపోయినట్టు. నేను జీవించవలసి ఇంకొక 30 సంవత్సరాలు జీవించాల్సి ఉంటే ఆ 30 సంవత్సరాలు నేను లాస్ అయిపోయినట్టే కదా అనిపించింది. ఇంకొక వైపు నుంచి ఏమనిపించిందంటే, ఈ 30 సంవత్సరాలు నేను భూమి మీద బతికే కంటే ఎన్నో బాధలు అనుభవించే 30 సంవత్సరాలకి, అంటే ఇంకా 30 సంవత్సరాలు బ్రతకవలసిందని, ఇంకా 80 సంవత్సరాలకి వెళ్ళవలసిన దానికి ముందుగానే ఈ 30 సంవత్సరాలకు ముందుగా నేను చనిపోయాను అనుకో, అంటే పరలోకంని 30 సంవత్సరాలకు ముందుగానే నేను విశ్రాంతిని తీసుకుంటున్నట్టు. అంటే ఇక్కడ బ్రతికే కంటే అక్కడ విశ్రాంతి తీసుకోవడమే గొప్పది. అంటే వాళ్ళకంటే నేను ముందు పరలోకం వెళ్ళాను. ఎక్కడైనా మనం ఏం కావాలంటే ప్రథమ స్థానమే కావాలని కోరుకుంటాం కదా. వాళ్ళకంటే నేను ముందు ఉండాలి, వీళ్ళకంటే ముందు ఉండాలి, వాళ్ళకంటే ముందు ఉండాలంట. చచ్చిపోయేటప్పుడు మాత్రం అందరికంటే వెనకాల చచ్చిపోతాను తండ్రి, ముందు మాత్రం వెళ్ళను నేను అంటాం. ఎందుకు? అందరికంటే వెనకాల ఎందుకు చస్తామని సావాలనుకుంటాం? ఎంత అనుభవించాలి ఇంకా లోకాన్ని. ఈ లోకంలో నేను అనుభవించవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి అంత బేగా చచ్చిపోకూడదు. ఒకవేళ ముందెళ్తే ఎన్ని పోగొట్టుకున్నాను అనుకుంటాం. మనం పోగొట్టుకోవట్లేదు. అర్థమైందా? ఒకవేళ ముందే కానీ దేవుడు మనల్ని తీసుకెళ్తే ఆ రాజ్యము ముందే మనం వెళ్తాం, అందరికంటే ముందు విశ్రాంతిలో ప్రవేశించగలుగుతున్నాం. అంతకట్ట గొప్ప ధన్యత ఏముందో చెప్పు. అందుకనే ఈ లోకంలో జీవించినంత కాలము చాలా జాగ్రత్త. ప్రతిరోజు మనం భయంతో బ్రతకాలి. ఎందుకు మనం ఇంత భయంతో బ్రతకాలంటే లోకమంతా చెడిపోయింది. ఈరోజు లోకం ఎలాగుందో తెలుసా? యేసుప్రభువారు శిష్యులు యేసుప్రభువారిని ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, నీ రాకడకు సూచనలేంటి అని అడిగారు. అన్నారా? అప్పుడు యేసుప్రభువారు ఏం చెప్పారు? నా రాకడకు సూచనలు అడుగుతున్నారు కదా అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదలు పెట్టాడు అనమాట. నా రాకడ ఎప్పుడు వస్తుంది, ఎలాగ వస్తుంది అనేది అన్నీ చెప్తూ, నోవహు దినాలలో ఎలాగైతే ఉందో అలాగే నా రాకడయు ఉంటుంది అన్నాడు. నోవహు దినాల్లో జలప్రలయానికి ముందు మనుషులు ఎలాగున్నారట? జలప్రలయమునకు ముందు మనుషులు ఎలాగున్నారట? తినుచు, త్రాగుచు, పెండిళ్ళు చేసుకొనుచు, నారును నాటుచు, ఇండ్లను గట్టుచు సంతోషంతో ఉన్నారట. అలాంటి సమయంలో నోవా ఎలాగున్నాడు?
లోకమేమో తింటూ తాగుతూ ఆడుతూ సంతోషంతో ఉంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ నారు నాటుతూ ఎంతో సంతోషంగా బతుకుతున్నారు. నోవా శ్రమ పడుతున్నాడు. నోవా శ్రమ పడుతున్నాడు. ఎందుకు శ్రమ పడుతున్నాడు? దేవుడు చెప్పాడు కదా, నీ కొరకును నీ ఇంటి వారి కొరకును ఒక ఓడను సిద్ధం చేసుకో. ఎన్ని సంవత్సరాలు కట్టాడట? లెక్కల ప్రకారంగా అంటే బైబిల్ గ్రంథంలో 500 సంవత్సరాలకి దేవుడు నోవాకు ప్రత్యక్షమయ్యి 600 సంవత్సరంలో దేవుడు ఓడను పూర్తి చేశాడట నోవా అంటాడు. అయితే బైబిల్లో 500 అని 600 చెప్పాడు. అయితే లెక్కల ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 120 సంవత్సరములు నోవా ఓడను కట్టాడు అంటున్నారు. ఈ 120 సంవత్సరాలు నోవా ఓడను కట్టడం అంటే ఎంత కష్టం అండి, ఎంత శ్రమ. మనం అంటాం కదా, ఒక ఇల్లు కడితే తెలుస్తుందట ఈ రోజుల్లో ఇల్లు కట్టడం ఎంత కష్టమంట. అమ్మో, ఒకప్పుడైతే ఇల్లు ఇలాగంటే అలా గడ్డి పారేసేవారు. ఇప్పుడు ఇల్లు కట్టడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే అన్నిటికీ రేట్లు పెరిగిపోయాయి. ఆ రేట్లు పెరగడం అట్టించు, కట్టేవాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంటి దగ్గరే ఉండాల, లేకపోతే ఇల్లు కట్టడం అవ్వదు. కట్టించుకునే ప్రతి వ్యక్తి కూడా అన్నీ చూసుకోవాలన్నమాట. ఏది చూసుకోకపోయినా నష్టమే. ఎంత కష్టం తెలుసా? అలాగైతే నోవా ఒక ఓడను కట్టడం ఇంకెంత కష్టం. అందుకని అంటున్నాను, ఈరోజు నువ్వు దేవుడి కోసం శ్రమ పడ్డం లోకమందరికీ వెర్రితనంగా కనపడుతుంది. అందుకే కదా మనం కూడా ఏం చేస్తున్నాం, ఎప్పుడు దేవుడు దేవుడు దేవుడట. మనం ఏం చేయాలా? తినాలా, సంపాదించాలా, దాచుకోవాలా, మరి ఇల్లు కట్టుకోవాలా, పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఇవన్నీ చేయాలి కదా. లోకంలో ఉన్నాం కదా, ఏది మాంతే ఏం జరుగుతుంది అని వాళ్ళలాగే మనం కూడా ప్రయత్నం చేస్తున్నామంట. అందుకే దేవుడు అన్నాడు, వారిలాగే నువ్వు చేస్తే, నిర్లక్ష్యం చేస్తే వారిలాగే నువ్వు వెళ్ళిపోతావు నరకానికి. తప్పే ఉంది అందులో. ఏమంటావు? ఇప్పుడు దేవుడు అంటే ఏమంటున్నాడంటే, వాళ్ళు అలా చేశారని నిన్ను చేయమని చెప్పలేదే. వాళ్ళు అలా చేశారని నువ్వు చేస్తే అదే శిక్ష నువ్వు అనుభవిస్తావు. అందుకని అంటారు, నీకు బుద్ధి లేదా అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు చేస్తే మాత్రం నీ బుద్ధి ఏమైంది అని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, వాళ్ళు తెలియక చేశారనుకో, మరి నీకున్న బుద్ధి ఏంటి, మరి నువ్వెందుకు చేసావు? కాబట్టి వాళ్ళతో పాటు నువ్వు ఇది చేసావు కాబట్టి దాని శిక్ష నువ్వు అనుభవించవలసిందే. తప్పనేది ఏదైనా తప్పే. అందుకే దేవుడు అన్నాడు, లోకస్తులు ఉన్నట్లుగా నువ్వు ఉండొద్దు అంటున్నాడు. వాళ్ళు తెలియక అలాగున్నారు, నువ్వు తెలుసుకుని ఏం చేస్తున్నావు? ఇప్పుడు దేవుని యొక్క రాకడికి ఎన్ని సూచనలు చెప్పాయో అన్నీ నెరవేర్చబడుతున్నాయి. కానీ ఇంకా మన ధైర్యం ఏంటో తెలుసా? ఇంకా రాడు, ఇంకా అప్పుడే వస్తాడా, ఇంకా రాడు, ఇంకా రాడు, ఇంకా రాడు, ఇంకా రాడు. ఇది మన ధైర్యం. అందుకని మనం ఏం చేస్తాం తెలుసా? మన ఇష్టానుసారంగా తిరుగుతూ పోతున్నాం. అందుకన్నాడు, దేవుని యొక్క దినం అనేది నువ్వు అనుకొనని గడియలో నీ మీదకి వస్తుంది. అనుకుంటే రాదు, అనుకుంటే రాదు, నువ్వు అనుకోకుండా నీ మీదకి వస్తుంది. అందుకంటాడు, అపాయమైన, ప్రమాదమైన, మరణమైన నువ్వు అనుకుంటే సంభవించవి. నువ్వు అనుకుంటే సంభవించవు, అనుకోకుండా సంభవించేవి అది ప్రమాదశాత్తు జరిగేవి. ఏదైనా ఒకరోజు నీ మీద అలాంటి అపాయం జరిగితే, మన ప్రాణమే పోవలసి వస్తే అప్పుడేం చెప్తావు? అందుకనే చాలా జాగ్రత్త. ఈరోజు ఏ లోకమైతే తింటున్నారో, నాటుతున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, పెండ్లు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారో, వీళ్ళందరూ ఒకరోజు ఏడుస్తారట. వీళ్ళు ఏడ్చే రోజు రాబోతుందట. అందుకన్నాడు, ఈరోజు మనం ఏడుస్తున్నాం, వాళ్ళు నవ్వుతున్నారు, రేపు మనం నవ్వుతాం, వాళ్ళు ఏడుస్తారట. అవునా కాదా? నిజమా కాదా? ఇది నిజమండి. ఈరోజు దేవుడి కోసం మనం ఎంత శ్రమ పడుతున్నామో ఒకరోజు మనం అందరూ సంతోషిస్తాం. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైతే సంతోషంతో గడుపుతున్నారో ఒకరోజు ఖచ్చితంగా వారు ఏడుస్తారు. మీకు చూపిస్తాను ఆ మాటను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనమండి. ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనమండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి
రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమేన్. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకొని ఏడుస్తారట. ఎందుకు ఏడుస్తారట తెలుసా? అయ్యో ప్రభువా ఇప్పుడు రక్షణ పొందుతాం, అయ్యో ప్రభువా ఇప్పుడు నమ్ముతాం దేవుణ్ణి, అయ్యా నువ్వు ఎంత భయంకరమైన ఉగ్రతలు మా మీద కుమ్మరిస్తే మేము తట్టుకోలేకపోతున్నాం, నేను నమ్ముతామయ్యా నమ్ముతామయ్యా అంటాడట. దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు వాళ్ళకి? ఇచ్చిన అవకాశం అంతా ఏం చేశారు? పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి రావడం ప్రారంభించిందో అప్పుడు ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. అయ్యో దేవుడా నిన్ను నమ్ముకుంటాం, అయ్యో దేవుడిని నమ్ముకుంటాం. ఈ బాధను తట్టుకోలేకంట మనుషులు చచ్చిపోవాలనుకుంటారట. చిచ్చి బాబు ఈ బాధను భరించలేకపోతున్నాం, ఒక రోజు 2 రోజులు ఏంటి కష్టాలు, ఈ ఈ తెగిళ్ళేంటి, చచ్చిపోవాలనుకుంటారట. సరే మీకు చూపిస్తాను. 9వ అధ్యాయము ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమండి. 9:6. ఆ దినములలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకదు, చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడు? దేవుని యొక్క రాకడ దినాలలో ఆయన పాత్రల భూమి మీద కుమ్మరించినప్పుడు ఆ రాకడ జరిగిపోయింది అంటే ఆ తర్వాత భయంకరమైన తెగుళ్ళే. చావాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా చావరంతే. అందుకే చెప్తున్నాను, ఎందుకో తెలుసా? ఆ రోజు నోవా ఓడను కట్టేదాకా మనుషులు తినుచు త్రాగుచు ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు ఈయన ఒక్కడు, ఆయన 3 కొడుకులు కోడండ్లు తన భార్య, వీళ్ళ 8 మంది ఓడను కట్టారు. 120 సంవత్సరాలు కట్టారు. ఓడను కట్టిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే ఓడలోనికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. భూజంతువులన్నవి ఆడది మొగది అనేవి అన్నీ కూడా ఓడలోనికి వచ్చిన తర్వాత చివరిగా ఓడలోనికి ఈ 8 మంది కూడా ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత దేవుడే ఓడ తలుపును బిగించాడట. నోవా బిగించలేదట. ఓడకి తలుపులు ఎక్కడెట్టాడట తెలుసా? ఎక్కడండి? 3వ అంతస్తు మీద ఎట్టించాడు. అసలు తలుపు ఎక్కడెట్టాలా? మొదటి అంతస్తులో పెట్టాలా, కానీ ఇక్కడ మాత్రం పెట్టనవదట. 3వ అంతస్తు మీద పెట్టాడట ఆ కిటికీ తలుపు. ఎందుకు పెట్టించాడు తెలుసా? ఇక ఓడ తలుపును దేవుడు వేయగానే వర్షము పాడడం ప్రారంభించబడి. ఎలాంటి వర్షం తెలుసా? ఎప్పుడూ అలాంటి వర్షాన్ని చూడదట. ఆకాశ తూముల్ని దేవుడు తిప్పాడట. ఆకాశ తూముల్ని దేవుడు ఎప్పుడైతే తిప్పాడో వర్షము తూముల్లో నుంచి పడినట్టు పడిపోతుంది. వర్షం చినుకులు కాదు, భయంకరమైన ప్రచండమైన వర్షం. ఈ వర్షానికి రోజు రోజుకి ఓడ పైకి లేవడం మొదలెట్టింది. ఈ మనుషులకు అర్థమైంది. అప్పుడు నోవా చెప్పాడు, మనం వెళ్ళేదిరా వర్షం పడుతుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? నోవా దగ్గరికి వచ్చారట. నోవా నువ్వు చెప్పినప్పుడు మేము వెళ్ళలేదు, కానీ ఇప్పుడు మేము నమ్ముతున్నాము, తలుపు తీ అని కొడుతున్నారట. కానీ పాపం నోవా దేవుని బిడ్డలు ఎంతో జాలి కనికరం కలిగిన వాళ్ళు కదా. నోవా అయితే తలుపు తీసేసిన, నోవా నిజంగా తలుపు తీసిన. అందుకని తలుపు ఎవరు వేసారట? ఇక మరలా ఓడ తలుపు నోవా తీయడానికి అతని చేతుల్లో లేదు, అది దేవుడే వేసాడు. ఈ ఎగతాళి చేసిన వారు, హేళన చేసిన వారు ఎంత ఏడ్చి ఎంత గొగ్గోలు పెట్టి ఆ తలుపు తీయమన్నా తీయలేదు. దేవుడేసిన తలుపు ఎవరు మానవుడి వల్ల సాధ్యం కాదు. ఆ తర్వాత జలప్రలయం చేత లోకములో ఉన్నవన్నీ అంతమైపోయారు, చచ్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? మాట వినకపోవడం వల్ల. వాళ్ళు అనుకున్నారు మాకేం జరుగుతుందిలే, మాకేం వస్తుందిలే, ఆయన అలాగే చెప్తాడులే, మనం ఎలాగున్నా పర్లేదు. జాగ్రత్త. ఈరోజు దేవుడు చెప్పుచున్న మాటలన్నీ ఎందుకు చెప్పేస్తాను తెలుసా? ముందు జాగ్రత్త కొరకు చెప్పిస్తాడట. హెచ్చరిక. దేవుడు చెప్తున్న మాటలన్నీ ఎందుకు చెప్తాడు తెలుసా? అందుకంటాడు, నేను నీతో మాట్లాడుతున్నాను అంటే ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? జాగ్రత్త అంతే. ఇక్కడ కానీ దేవుడు చెప్పినప్పటికీ కూడా నువ్వు జాగ్రత్త పడలేదనుకో, దాని ఫలితం అనుభవించాలి. అందుకనే దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మన జీవితంలో ఏ పాపము లేకున్నట్లుగా చూసుకోవాలి. అసలు మనలో ఏ పాపము ఉండకూడదు. అందుకని అంటాడు, ఎంత పరిశుద్ధం అయిపోతామో తెలుసా? అందుకంటాడు దేవుని బిడ్డలంట రోజు రోజుకంట
పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి వెళ్ళిపోతారట. అలా ఎంత పరిశుద్ధంగా వెళ్ళిపోతారు అంటే, పరిశుద్ధతలో నుండి ఇంకా అధిక పరిశుద్ధత. అందుకంటారు, సంపాదించే వాళ్ళకి ఇంకా సంపాదించాలని ఎలాగ ఆశ ఉంటుందో, పరిశుద్ధులు అయ్యేవారికట ఇంకా పరిశుద్ధులుగా ఉండాలని ఆశ కూడా పెరుగుతూ ఉంటుందట. ఇక్కడతో నేను చాలదు, ఇక్కడతో నేను కాదు, ఇంకా నేను అవ్వాలి, ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి, ఇంకా నేను ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా ఎదగాలి. ఇది పరిశుద్ధుల యొక్క ఆకాంక్ష. దేవుని బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఎంత పరిశుద్ధతలోకి వెళ్తున్నాం? రోజు రోజు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నామా? ఒకవేళ అలాగ లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఒకరోజు మనం పోగొట్టుకునేది ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఆ రోజు దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు అర్థమవుతుంది, ప్రభువా నేను ఎంత నష్టపోయాను, నేను పోగొట్టుకున్నది ఏంటో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకో తెలుసా? నేను అనుకున్నాను లోకమే శాశ్వతం అనుకున్నాను, లోకంలో ఉన్నయే శాశ్వతంగా ఉండిపోతాయి అనుకున్నాను. ఏది నాకు మిగలలేదు. ఈరోజు నేను ఎలా మిగిలిపోయాను అంటే, అన్నిటినీ పోగొట్టుకొని ఆఖరికి నిత్య నరకానికి పాత్రుడాలనయ్యాను. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలన్నీ నా దృష్టికి వెర్రి మాటలుగా కనిపించాయి. కానీ ఇప్పుడు నేను అసలు స్థితిలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి, ఇప్పుడు నేను ఏం చేయగలను? ఇంకా ఒకవేళ వెళ్ళి మార్చుకుందాం అనుకుందా, శరీరం లేదే, ఇక నేను మరలా భూమి మీదకి వెళ్ళగలనా? ఎందుకో తెలుసా? చచ్చిపోగానే మన శరీరాన్ని మట్టిలోనో లేకపోతే నిప్పుల మీద పెట్టి కాల్చేస్తే ఇక దేహం లేకుండా నీ ఆత్మ మరలా భూమి మీదకి ఎక్కడ వస్తుంది? ఇంకా శరీరము లేకుండా ఆత్మకు అవకాశము లేదు. శరీరముతో ఉన్నప్పుడే నువ్వు ఒప్పుకోవాలి పాపాన్ని. శరీరము లేని తర్వాత ఒప్పుకోవడానికి అవకాశం మీకు లేదు. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే మనం పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? రోజు రోజుకి ఒకవేళ మనలో ఏ పాపమైనా మన హృదయంలో పెట్టుకుంటే ఆ పాపము రోజు రోజుకి పెరుగుతుంది. అందుకని అంటాడు, ఏమంటున్నాడు తెలుసా? పులుపు కొంచెమైనను ముద్దంతయు కూడా పులియి చేస్తుందట. చిన్న పులుపు ముద్దంతటిని ఎలాగో పులియి చేయగలుగుతుందో, చిన్న బుద్ధిహీనత మనం దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకునేంత తత్వంలో తీసుకెళ్తుందట. చిన్నదే కావచ్చు. అందుకని దేవుని బిడ్డలుగా మనలో ఏమైతే పాపం ఉందో, మన అతిక్రమాలు ఏంటో మనకు తెలుసు. ఎవరికీ తెలియకపోవచ్చు. చాలాసార్లు అంటే కదా, నా ఎవరికి తెలుసులే, నేనేం చేశానో ఎవరికి తెలుసులే, నా మనసు ఏంటో ఎవరికి తెలుసు, పర్లేదు అనుకుంటాం. కానీ నీ పాపము మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలియదా? నేను ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనమండి. 4:13. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. జాగ్రత్త. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు ఏది మరుగు లేదండి, అన్ని తేటగా కనపడుతున్నాయి. కాబట్టి హృదయంతరంగాలు ఎరిగిన దేవుడి దగ్గర నువ్వు ఏ పాపాన్ని దాయలేవు. ఒకవేళ నువ్వు దాచినా అది రోజు రోజుకి పెరుగుతుంది. అర్థమైందా? పాపం ఎలాంటిదో తెలుసా? నీలోగాను ఉంటే ఆ పాపము నిన్ను పూర్తిగా భ్రష్టునిగా చేయగలుగుతుంది, నిన్నంతటినీ పాడు చేయగలుగుతుంది. అందుకన్నాడు, కొంచెము పులుపు ముద్దంతటిని ఎలా పులి చేయగలుగుతుందో అలాగే కొంచెం చిన్న పాపమే కావచ్చు, అది మన జీవితంలో మన నాశనానికి కారణమవుతుంది, మనంతటినీ పాపంలో తీసుకెళ్తుంది. కాబట్టి ఏదైనా మన హృదయంలో ఉంటే ఈరోజే దేవుడి దగ్గర ఒప్పుకో. ప్రభువా, నిజమే, నేను నీకు తెలియకుండా ఎలాగ జీవించాను, నా జీవితం ఎలాంటిది, నా బ్రతుకు ఎలాంటిది, నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, వాటి నుంచి నన్ను విడిపించు, నాకు సహాయం చేతంటని ఈ రోజైనా దేవుడి దగ్గర ఒప్పుకో. ఎంతకాలం నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా నువ్వు అలాగుంటావు? ఒకవేళ అలాగుంటే నీ ఇష్టం. ఒకరోజు
ఆ జల ప్రయాణకు ముందు మనుషులు ఎలాగుండి తర్వాత ఎలాగయ్యారో, ఆ మనుషు కుమారుడి యొక్క రాకడైనా రావచ్చు, మన ప్రాణమైనా పోవచ్చు. ఈ రెండాటిలో ఏదోటి జరిగినప్పుడు అప్పుడేం చెప్తావు? అప్పుడు ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు? కాబట్టి భూమి మీద ఉండగానే ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి కొరకే జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆ రీతిగా మళ్ళీ మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి.